క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ దేవాతి దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. అందరం కూడా మోకరిద్దాం. ఆ గొప్ప దేవుని హృదయపూర్వకముగా ఆరాధిస్తూ మహిమపరుచుకుందాం. ఆరాధనా ప్రభు, ఆరాధనా, ఆరాధనా ప్రభు, ఆరాధనా. ఆరాధనా ప్రభు, ఆరాధనా, ఆరాధనా యేసు, ఆరాధనా. ఆరాధనా ప్రభు, ఆరాధనా, ఆమేన్. ఆరాధనా యేసు, ఆరాధనా. ఆరాధనా ప్రభు, ఆరాధనా, ఆరాధనా యేసు, ఆరాధనా. ఆరాధనా ప్రభు, ఆరాధనా, యేసు, ఆరాధనా యేసు, ఆరాధనా. హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. దివ్య సప్రసాదములో ఉన్న తండ్రి, మమ్మందరినీ కూడా కరుణించండి దేవా. ఆమేన్. మమ్మందరినీ కూడా ఆదరించండి ప్రభా. ఆమేన్. మమ్మందరినీ కూడా స్వస్థపరచండి ప్రభా. ఆమేన్. మాలో ఉన్న వ్యాధి బాధలని తొలగించండి ప్రభా అని ఆమేన్. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. దీవించవా మమ్ము, దీవించవా నీ హస్తంతో మమ్ము, దీవించవా. దీవించవా మమ్ము, దీవించవా. ఆమేన్. దీవించవా మమ్ము, దీవించవా. అభిషేకించు మమ్ము, అభిషేకించు నీ ఆత్మతో మమ్ము, అభిషేకించు. అభిషేకించు ప్రభు, అభిషేకించు. ఆమేన్. నీ ఆత్మతో మమ్ము అభిషేకించు. హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. యేసయ్యా, మీ వాక్కుతో మాతో మాట్లాడండి ప్రభా. ఆమేన్. మీ వాక్కుతో మమ్ము పోషించండి ప్రభా. ఆమేన్. మీ వాక్కుతో మమ్ము బలపరచండి ప్రభా. ఆమేన్. మీ ఆత్మతో మమ్ము అభిషేకించండి ప్రభా అని ఆమేన్. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రమయ్యా. మాట్లాడవా ప్రభు,
యేసు రాజా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం యేసు దేవా. రాజా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు స్తుతించు ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రమయ్యా. చేతులు జోడించి నిన్ను నన్ను మనందరినీ దీవించడానికి మరొకసారి దివ్య సప్రసాద రూపంలో సజీవముగా మనందరి మధ్యలో ఉన్నటువంటి గొప్ప దేవుని ప్రార్థించు. అడుగు ప్రియ బిడ్డ, ఏం కావాలని వచ్చావో, స్తోత్రం. ఇప్పుడు వరకు ఏం కోల్పోయావో, ఏ బాధలు ఏ సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయి, యేసు ఏ ఇబ్బందుల ద్వారా సతమతమైపోతూ శాంతి సమాధానాన్ని కోల్పోయి యేసయ్యా. జీవిస్తున్నావో, ఆ గొప్ప దేవునికి చెప్పు. స్తోత్రం. ఆ గొప్ప దేవునికి మించినటువంటి ఓదార్పు మనకి ఎక్కడి నుంచి లభించదు. స్తోత్రం తండ్రి. ఎవరు వదిలిపెట్టినా, ఎవరు కాదన్నా, ఎవరు తృణీకరించినా, ఎవరు చీదరించుకున్నా యేసయ్యా. మనందరినీ కంటికి రెప్పలా కాచి కాపాడే ఆ దేవుడు మాత్రము స్తోత్రమయ్యా. మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. స్తోత్రం. మనందరి ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. స్తోత్రం స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, చెప్పుకో ఆ గొప్ప దేవునికి. స్తోత్రం. మన బలహీనతలు బాధలు మన తోటి వారితో చెప్పుకుంటే ఏదో ఒక రోజు మనల్ని చులకన చేస్తారు, ఏదో ఒక రోజు మనల్ని హేళన చేస్తారు, ఏదో ఒక రోజు మనల్ని అవమానపరుస్తారు. అదే మాటలు నిన్ను నన్ను మనందరినీ సృష్టించిన దేవునికి చెప్పుకుంటే ఆ దేవుడు ఓదారుస్తాడు, ఆ దేవుడు మనల్ని దీవిస్తాడు, అన్ని సమస్యల నుండి మనకు విడుదలనిస్తాడు, అన్ని ఇబ్బందుల నుండి సమస్యల నుండి ఆ దేవుడు పరిష్కార మార్గాన్ని ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా ఆ గొప్ప దేవుని మన ఉద్దేశాలు అన్నీ కూడా తెలియచేసుకుందాం. ఈ వేకువ జామున ఆయనను ఆరాధిస్తూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా, మహిమపరుస్తూ ఉండగా ఆయన యొక్క అభిషేక ఆశీర్వాదం మనందరి మీద దిగివచ్చునుగాక. ఆయన గొప్ప కార్యాలు మనందరి జీవితంలో జరుగునుగాక. మనలో ఉన్నటువంటి అన్ని ఆటంకాల నుండి, అన్ని వ్యాధుల నుండి, అన్ని రకాల భయాల నుండి ఆ గొప్ప దేవుడు మనకు విడుదలను దయచేయునుగాక. ప్రార్థించిన బిడ్డలారా, ఈరోజు చిన్నారి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. గర్భంలో ఉన్నటువంటి చిన్న శిశువుల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రసవ వేదనలో ఉన్నటువంటి ఆ తల్లుల కోసం ప్రార్థన చేద్దాం. ఎన్నో వ్యాధులతో బాధలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ భయముతో ఆందోళనతో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. వృద్ధాప్యాయములో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అనేకమైనటువంటి సమస్యలతో, గొడవలతో, కోర్టు రకరకాల సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. విడాకుల సమస్యలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం.
ఈరోజు ఈ ఆరాధనలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరినటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఉదార స్వభావముతో ఈనాటి ఆరాధనను టెలికాస్ట్ చేయడానికి ముందుకు వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. డ్రగ్స్, అనేక రకరకాల చెడు లక్షణాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. మన ఇంటిలో ఉన్నటువంటి యవనస్తుల కొరకు, చదువుకుంటున్నటువంటి బిడ్డల కొరకు, దూర ప్రాంతంలో ఉండి చదువుకుంటున్న బిడ్డల కొరకు, విదేశాల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల కొరకు, విదేశాల్లో పని నిమిత్తము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు, మంచి మార్గాలు, గొప్ప కార్యాలు, గొప్ప ద్వారాలు తెరవబడాలి అని ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలతో, ప్రత్యేకమైనటువంటి మొక్కుబడులతో ప్రార్థనలు చేస్తున్నారు. ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. యేసు నామములో ఈ బిడ్డలందరూ దీవించబడునుగాక. యేసు నామములో గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరుగునుగాక. వీరి కుటుంబంలో జరుగునుగాక. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఈ బిడ్డల జీవితంలో జరుగునుగాక. అన్ని రకాల ఆటంకాలు, దుష్ట శక్తులు, ఆటంక శక్తుల నుండి విడుదల కలుగునుగాక. ఈ బిడ్డల విశ్వాసము బలపడునుగాక. దేవుని బిడ్డలుగా అభిషేకించబడునుగాక. ప్రార్థన చేయండి. ఇంకా మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి. ఈరోజు దారి ప్రయాణంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించే ముందు ఈరోజు ఏ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నావో, ఎవరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావో, ఏ కుటుంబం కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావో ప్రభు పాదాల చెంత ఉంచు. ఈరోజు ముఖ్యంగా పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నా ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. అదే వాతి దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా చేతులు జోడించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను, ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగును గాక. పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఏరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.